హాయ్ ఎవ్రీవన్. మా కాలేజ్‌లో ఫుడ్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఎంఎల్‌టి, బీఎంఎస్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ ఈ 4 గ్రూప్స్ కలిపి ఒక ఈవెంట్ అయితే పెట్టారన్నమాట. వచ్చిన గెస్ట్‌లకి బొకేస్ ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారు మా ఫ్రెండ్స్. తెగ సిగ్గుపడుతున్నారు వాళ్ళని చూసి. తర్వాత స్వర్ణలత మేడం అని చెప్పి లైఫ్ సైన్స్ డిపార్ట్మెంట్స్‌కి హెచ్ఓడి అన్నమాట. ఆవిడైతే ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు. మెయిన్‌గా ఈ ప్రోగ్రామ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంఎల్‌టి, బీఎంఎస్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ వాళ్ళకి. కానీ మేమెందుకెళ్ళామో మాకు గూడా తెలీదు. వచ్చిన గెస్ట్‌లకి వెల్కమ్ చెప్పి స్వర్ణలత మేడం అయితే పద్మావతి మేడంకి మైక్ ఇచ్చారనమాట. దాని తర్వాత మా కాలేజ్‌లో ఏ ఫంక్షన్ అయినా గానీ దీపం వెలిగించిన తర్వాత స్టార్ట్ చేస్తారు. సో, దానికైతే మేడం పిలుస్తున్నారనమాట అందరిని. మా కరెస్పాండెంట్ సార్ గారు, అలాగే వచ్చిన గెస్ట్, మా ప్రిన్సిపల్ సార్ గారు అందరూ స్టేజ్ ఎక్కుతున్నారు దీపం వెలిగించడానికి. వచ్చిన గెస్ట్ అయితే డి నరసింహారావు గారు. ఆయన బెంగుళూరులో ఒక ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా చేస్తున్నారనమాట, సీనియర్ ప్రొఫెసర్. ఆయన ఈ లైఫ్ సైన్స్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ప్రొఫెసర్ అన్నమాట. దీపం వెలిగిస్తున్నారు వచ్చిన గెస్ట్ డి నరసింహారావు గారు. తర్వాత మా కరెస్పాండెంట్ సార్ రామకృష్ణమూర్తి సార్ కూడా దీపం వెలిగించారనమాట. అయిపోయింది, ఇంకందరం కూర్చున్నాం. మా పద్మావతి మేడం అయితే స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ని. ఇందాక నుంచి వెయిటింగ్, ఆ తెర మీద ఏమేస్తారా వీళ్ళు అని చెప్పి. ఫుడ్ సైన్స్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడి నాగదీప్తి మేడం. ఆ మేడం అయితే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఆ గ్రూప్కి సంబంధించిన పిక్చర్స్ అన్నీ వేస్తున్నారనమాట దాని మీద. అసలు ఎప్పుడు పెట్టారు, ఫుడ్ టెక్నాలజీ గురించి అంటే ఏంటి, అక్కడ చదివిన స్టూడెంట్స్ ఏ ఏ ఫీల్డ్స్లో సెటిల్ అయ్యారు, ఇవన్నీ వచ్చిన గెస్ట్లకి చెప్తున్నారు పీపీటీ వేసి. అక్కడ ఆ కోర్సులో డిగ్రీ తీసుకున్న స్టూడెంట్స్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, ఐటీసీ, సంఘం ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో సెటిల్ అయ్యారు. అదే చెప్తున్నారు మేడం. ఈ ఫుడ్ సైన్స్ డిపార్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత మా స్వర్ణలత మేడం అయితే వచ్చి బిఎంఎస్, ఎంఎల్టీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ గ్రూప్స్కి సంబంధించి మేడం కూడా చెప్పారు. అలాగే కాలేజ్ హిస్టరీ ఏంటి, అసలు ఈ గ్రూప్స్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అని చెప్పి కూడా చెప్తున్నారు. 1930లో కోంపల్లి కోటిలింగం, శ్రీ అక్క లక్ష్మీ నరసింహం పెద్దాయనలు ఇద్దరూ కలిసి 1930లో కాలేజీని స్టార్ట్ చేశారు. 1936లో ఎక్స్ ప్రెసిడెంట్ అయిన మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ కాలేజ్లోనే డిగ్రీ తీసుకున్నారన్నమాట. అలా మా కాలేజ్లో చదువుకున్న పెద్ద పెద్ద వ్యక్తులందరినీ గుర్తు చేసుకుంటూ, అలాగే వచ్చిన గెస్ట్ కూడా మాట్లాడారనమాట. ఆయనకు సంబంధించిన గురించి అయితే ఆయన మాట్లాడారనమాట. అది మనకు అర్థం అవ్వదు, వాళ్ళ స్టూడెంట్స్కే అర్థమైద్ది. ఇలా అయితే ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేశారు మా మేడమ్స్ అందరు కలిసి. బై ఫ్రెండ్స్.